అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు కౌశిక్ గారి కలెక్షన్ చూద్దాము. కౌశిక్ గారు, మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాము. కౌశిక్ గారు, మీ దగ్గర కొన్ని వెరీ రేర్ కాయిన్స్ ఉన్నాయని చెప్పారు. వాటి గురించి నేను వీడియో చివరిలో మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కౌశిక్ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయి అనేది తెలుసుకుందాము. ₹2 నోట్స్. ఈ ₹2 నోట్స్ ఐజీ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే ₹2 నోట్స్. సి ఇన్సెట్, కే ప్రిఫిక్స్. ఇన్సెట్ అంటే మీకు నెంబర్లో బ్యాక్గ్రౌండ్లో సి అని కనపడుతుంది కదా, ఆ సి అంటే అది ఇన్సెట్ అనమాట. ప్రిఫిక్స్ ఇక్కడ కే అని కనపడుతుంది కదా, అది ప్రిఫిక్స్. ఈ నోట్స్ ఏ నుండి ఎం వరకు ఉంటాయి. ఈ ప్రిఫిక్స్ వచ్చేసి ఐ అండ్ జే ఉండదన్నమాట. ఈ మిగిలిన ఇవన్నీ కూడా మంచి కండిషన్తో ఉంటే, యూఎన్సీ కండిషన్తో ఉంటే మ్యాక్సిమం అంటే ఒక ₹50 వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ₹5 ట్రాక్టర్ నోట్స్. ₹5 ట్రాక్టర్ నోట్స్ కూడా వెరీ నార్మల్ అనమాట. మ్యాక్సిమం అంటే బిమల్ జామల్ గారి నోటు ఇవి చూస్తే మ్యాక్సిమం యూఎన్సీ కండిషన్ అయితే ఒక ₹30 నుంచి ₹40 వరకు ఉంటాయి. కాకపోతే వీటిలో హయ్యెస్ట్ వాల్యూ చెప్పుకోవాలంటే అమితావ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండేది దగ్గర 400 వరకు ఉంటుంది. నేను వీలైతే ఈ ₹5 ట్రాక్టర్ నోట్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి అనేది ఒక వీడియో త్వరలోనే చేస్తాను. మిగిలిన ₹5 ట్రాక్టర్ నోట్స్ వచ్చేసి అవి ఏవైనా కానీ యూఎన్సీ కండిషన్తో ఉంటే మ్యాక్సిమం అంటే ఒక ₹10 to ₹20 వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ కాయిన్స్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹5 కాయిన్స్ ఇవి. ఈ ₹5 కాయిన్స్ మీకు మ్యాక్సిమం అంటే ఒక ₹10 ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే కూడా అది మ్యాక్సిమం అంటే ఒక ₹15 వరకు ఉంటుంది. ₹10 కాయిన్స్ కూడా అంతే, మ్యాక్సిమం ఒక ₹20 వరకు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎక్కువ వాల్యూ రావాలి అంటే ఈ కాయిన్స్కి 50 పైసా దగ్గర నుండి 50 పైసా, ₹1, ₹2 అండ్ ₹5, ₹10 ఇవి కంప్లీట్గా ఏఎంఎన్ నుంచి రిలీజ్ చేశారు. అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక థీమ్ లాగా అనుకొని ఆ కంప్లీట్ సెట్గా కలెక్ట్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ వాల్యూ అనేది వస్తుంది. ఇలా విడివిడిగా కొన్ని కాయిన్స్, ఒక్కొక్క డెనామినేషన్ కాయిన్స్ కలెక్ట్ చేస్తే వాటికి అంత ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఐఎల్ఓ కాయిన్. ఇది కూడా అంటే మ్యాక్సిమం కండిషన్ బేస్ చేసుకొని ₹30 నుంచి ₹70 వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే ₹70 అనమాట. యూఎన్సీ అంటే మింట్ నుంచి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ ఆఫ్ కాయిన్ అయితే. లేదు అని అంటే ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం ఒక ₹30 నుంచి ₹40 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా ₹1 కాయిన్ అనమాట. ఈ కాయిన్స్ ఏ కాయిన్ అయినా కూడా ఇవన్నీ కూడా సిల్వర్ కాయిన్స్. ఈ సిల్వర్ కాయిన్స్, ఉస్మానియా కాయిన్స్ మీకు దగ్గర ఏవి ఉన్నా కూడా వాటి వాల్యూ వచ్చేసి ప్రజెంట్ వాల్యూ కండిషన్ మీకు ఎంత బాగోలేకపోయినా కూడా 1500 నుంచి స్టార్ట్ చేస్తే 2500 వరకు ఉన్నాయి. మంచి కండిషన్తో ఉంటే ఇంతకు ముందు చెప్పినట్టు యూఎన్సీ కండిషన్తో ఉంటే 3000 అండ్ 3500 వరకు కూడా వాటి వాల్యూస్ ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే వాల్యూస్ మనం ఎక్కడన్నా కొనాలి అనుకున్నప్పుడు ఇంత వాల్యూ ఉంటాయి. అది మన దగ్గర ఉండే కాయిన్స్ అమ్మాలి అంటే డీలర్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ₹50 అని నేను ఒకటి చెప్పానంటే వాళ్ళు మన దగ్గర ₹30 నుంచి ₹40 మధ్యలోనే వాళ్ళు తీసుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కౌశిక్ గారు, మీ దగ్గర 1983 హైదరాబాద్ మింట్, 1991 నోయిడా మింట్, 1982 బాంబే మింట్. ఈ కాయిన్స్ 1982 మళ్ళీ చెప్తున్నా 6 grams వెయిట్ కాయిన్స్ అనమాట. ఇవి మీ దగ్గర ఉన్నాయి, కావాలంటే చెప్పండి అన్నారు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా పిక్చర్స్ షేర్ చేయండి, కావాలి కొనుక్కుంటాము. ఓకే, కౌశిక్ గారి దగ్గర కదా మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ₹1 కాయిన్స్, దాంతోపాటు 2021 హైదరాబాద్ మింట్ ₹5 కాయిన్ అనమాట, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్, అది ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మెయిల్ చేయండి, ఖచ్చితంగా కొనుక్కుంటాము. ఓకే, ఇది ఈ వీడియో గురించి. మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలన్నా కూడా ఇదే విధంగా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో సహా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి. వీళ్ళనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.